కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కి మేయర్ ఎవరు? వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెలంగాణ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్. కొత్తగూడెం మున్సిపాలిటీని ఈ సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్ గా కేటగరైజ్ చేసి మొత్తం 60 వార్డులుగా విభజించారు. ఈ 60 వార్డులలో కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1 అండ్ అదర్ ఇండిపెండెంట్ పార్టీ నుంచి 6 మంది ఎన్నుకోబడ్డారు. అయితే ఈ పర్టికులర్ ఎన్నికలో ఉన్న ఒక ఒప్పందం ఏంటి అంటే ఫస్ట్ ఉన్న 2.5 సంవత్సరాలు సిపిఐ నుంచి ఉన్న గణేష్ గారు మేయర్ గా ఉంటే నెక్స్ట్ వచ్చే 2.5 సంవత్సరాలు లలితా కుమారి గారికి ఈ అవకాశం ఇస్తారన్నమాట. ఇక్కడ ఒక హిస్టారిక్ థింగ్ ఏంటి అంటే 100 సంవత్సరాల చేతిలో ఉన్న సిపిఐ పార్టీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మొదటిసారిగా ఒక మేయర్ పదవిని దక్కించుకుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఈ రోజు సిపిఐ నుంచి మేయర్ గా ఎన్నుకోబడ్డ గణేష్ గారు ఒక ఆటో డ్రైవర్ అండ్ 2019లో గణేష్ గారు బీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు కూడా. కానీ 2023లో సిపిఐ లో చేరిన ఆయన ఈ రోజు పోటీ చేసి ఒక జాక్ పాట్ కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కేవలం 33 సంవత్సరాల వయసులోనే ఒక మేయర్ గా ఉన్నారు. ఈ సీట్ కోసం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చాలా పోటీ పడి మరి సిపిఐ తో పొట్టు పెట్టుకోవాలని ట్రై చేశాయి. కానీ ఫైనల్ గా కాంగ్రెస్ పవర్ లో ఉంది కాబట్టి ఈ మున్సిపాలిటీని సిపిఐ తో కలిసి దక్కించుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్స్ ని డీబ్రీఫ్ చేద్దాం. ఫాలో చేయండి.